విజయదశమి పర్వదినము మనకు అక్టోబరు 2వ తారీఖున మరి ఈ యొక్క విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు మనం పూర్తి చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో ఆ విజయదశమి పర్వదినము తర్వాతి నుండి నేను ఒక మంచి విషయం చెప్తాను. దీన్ని ఎవరు స్కిప్ చేయకండి, చూడండి, అర్థమైతే దీన్ని పాటించండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా 3వ నంబర్ కానీ 4వ నంబర్ కానీ 5వ నంబర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో 3, 4, 5 అనే నంబర్లు కనుక ఉన్నట్టయితే అండ్ మొత్తం టోటల్ డేట్ ఆఫ్ బర్త్లో ఈ యొక్క దసరా పర్వదినము తర్వాత నుండి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి 3వ నంబరు ఇప్పుడు ప్రజెంట్ గురువు మిథున రాశిలో ఉన్నాడు. చూడండి, ఎంత మీరు రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. నేను ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నానండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా 3వ నంబర్ కనుక ఉంటే, 4వ నంబర్ కనుక ఉంటే, 5వ నంబర్ కనుక ఉంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. గురువు ఇప్పుడు ఎక్కడున్నాడు? 3వ నంబర్లో ఉన్నటువంటి గురువు ఎక్కడున్నాడు? మిథున రాశిలో ఉన్నాడు. ఇవి ఇక్కడ నుండి 6 సంవత్సరాలు జాక్పాటు కొడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే తన సొంత ఇంట్లో ఉన్నాడు. మిథున రాశిలో మనకు గురువు అద్భుతంగా ఉన్నాడు. ఇంకొకటి 4వ నంబరు రాహు ఎక్కడున్నాడు? పంచమ స్థానంలో ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతము. తర్వాత 5వ నంబరు అంటే బుధుడు. ఈ బుధుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రజెంట్ కన్యా రాశిలో ఉన్నాడు. గురువు మిథున రాశిలో ఉంటే కన్యా రాశిలో తన సొంత ఇంట్లో రవితో బుధుడు కలిసి ఉండడం ఎంత అద్భుతమో తెలుసా? రాసి పెట్టుకోండి, 100 మందికి చెప్పండి ఈ విషయాన్ని. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 3వ నంబరు, 4వ నంబరు, 5వ నంబర్ కనుక ఉంటే మీ జీవితం ఇక్కడ నుండి వేగం అందుకుంటుంది. మీరు 10 కాదు 100 సంవత్సరాల నుండి కూడా కష్టాలతో ఇబ్బంది పడతారు. అంటే సపోజ్గా ఈ 100 అంటే 100 మనిషి పడుతున్నా అంటారు, నేనేదో టూకీగా అన్నాను. జస్ట్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి అయినా, మీరు పుట్టినప్పటి నుండి కష్టపడుతున్నా కూడా ఇప్పుడు మోక్షం లభించింది. ఇక మీ జీవితం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నుండి మీరు చేసే పనులు అన్ని ప్రయత్నించుకోండి. ఉద్యోగాల కోసం ప్రయత్నించుకోండి, ఉద్యోగాలు చేసుకోండి. వ్యాపారం, అసలు ఎన్ని సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తా, వ్యాపారం జరగట్లేదు అన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా వ్యాపారాలు చేసుకొని తీరాలి. వివాహ ప్రయత్నాలు కొనసాగించాలి. చివరిలో నేను ఒక్క విషయం చెప్తాను. ఒక్కసారి మీ జాతక కుండల్ని నేను పరిశీలన చేస్తానండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం, మీ బర్త్ నెంబర్కి, డెస్ట్ నెంబర్కి, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో చూస్తాను. ఆ ఒక్క పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా ఈ విజయదశమి పర్వదినం నుండి మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లబోతుంది.